పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నాయన, నీ ఘనమైన పాదాలకు వేల కోట్ల వందనములు. ఈ దినమందు నీ సన్నిధికి వచ్చి ప్రభా నిన్ను పాడి పొగడి నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచేసిన విధానాలను బట్టి నీకు స్తోత్రములు. నాయన, పాటలు పాడే ఒక బిడ్డలను, అలాగే వాద్యాలోంచి బిడ్డలను అయ్యా ఈ దినము మీ సన్నిధిలో మేము అప్పగిస్తుండగా సహాయం చేయండి. అంతేకాకుండా ప్రభువా, నువ్వు మాట్లాడండి అయ్యా. నీ నామం ద్వారా మీ నామమునే మీరు హెచ్చించుకోమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అవును తండ్రి, ఇంతవరకు మాకెంతగానో సహాయం చేస్తూ వస్తున్నారు. ఈ భయంకరమైనటువంటి దుర్దినాల మధ్యలో క్షేమమునిచ్చి ఆయన ప్రతి అపాయం నుండి తప్పించి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ కాపాడుతూ ఈ దినాల్లో ఇలా ఉన్నామంటే అది కేవలమైన ఉచితమైన మహాకృపై ఉన్నది. గనుక మీ సన్నిధిలో ఒక సాధనం వలె మా బ్రతుకు దినాలన్నిటిలో మీ సన్నిధి మాతో నుంచి మీ నామమునే హెచ్చించుకొనమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తుతిస్తూ ప్రభునామాన్ని ఘనపరుస్తూ దేవుని మహిమపరుద్దాం. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. జయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివే. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివే. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మది నిచ్చితివి. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మది నిచ్చితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. చప్పట్లు కొడుతూ దేవుని కనపరుస్తూ యేసయ్యను మహిమపరుద్దాం. ఆమేన్. ఆశ్చర్యకరముగా నీ బావు చాపి విడుదల కలిగించినావు. ఆరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. ఆశ్చర్యకరముగా నీ బావు చాపి విడుదల కలిగించినావు. ఆరణ్య మార్గమున విడువక తోడై నడిపినావు. నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. తండ్రిగా నిలచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఆరోగ్యకరమైన నీ
రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడాని సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడానా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేం నిర్మించుచున్నావు. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేం నిర్మించుచున్నావు. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. అందరూ విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివే. విజయయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివే. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. హల్లెలూయా, స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో మరొక పాట పాడుతూ దేవుని కనపరచుదాం. ఓ ఆమేన్. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై నడచిన దేవుడా నీకే స్తోత్రము. నడచిన దేవుడా నీకే స్తోత్రము. పాడదాం. స్తోత్రము స్తోత్రము యేసుకే స్తోత్రము. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ స్తోత్రము ఓ స్తోత్రము యేసుకే స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. అందరు కలిసి మహిమపరుస్తూ పాడదాం. ఆమేన్. ఎర్ర సముద్రము రెండు పాయలు చీల్చిన దేవా స్తోత్రము. ఎర్ర సముద్రము రెండు పాయలుగా చీల్చిన దేవా స్తోత్రము. నీళ్లను గోడగా చేసితివే, సముద్ర మధ్యలో నడిపితివే. నీళ్లను గోడగా చేసితివే, సముద్ర మధ్యలో నడిపితివే. నడిపిన దేవుడా నీకే స్తోత్రము. సర్వశక్తుడా యేసయ్యా స్తోత్రము 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 యేసుకే స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై నడచిన దేవుడా నీకే స్తోత్రము. నడచిన దేవుడా
నీకే స్తోత్రము 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 యేసుకే స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. పాడాలి, స్తుతించాలి అందరూ దేవునికి మహిమకరముగా. ఓ శద్రకు మేషకు అబేద్నెగోలను నడిపిన దేవా స్తోత్రము. శద్రకు మేషకు అబేద్నెగోలను నడిపిన దేవా స్తోత్రము. అగ్నిగుండమును చల్లార్చి హాని కాకుండా కాపాడి, అగ్నిగుండమును చల్లార్చి హాని కాకుండా కాపాడిన దేవా నీకే స్తోత్రము. రక్షించిన దేవా నీకే స్తోత్రము 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 యేసుకే స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము యేసుకే స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరణపు ముల్లును విరచి గెరచిన దేవా స్తోత్రము. మరణపు ముల్లును విరచి గెరచిన దేవా స్తోత్రము. సమాధి రాయి దొర్లిపోయే సజీవుడై లేచితివే. సమాధి రాయి దొర్లిపోయే సజీవుడై లేచితివే. లేచిన దేవుడా నీకే స్తోత్రము. మృత్యుంజయుడా యేసుకే స్తోత్రము 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 యేసుకే స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నడచిన దేవుడా నీకే స్తోత్రము. నడచిన దేవుడా నీకే స్తోత్రము 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 యేసుకే స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. పాడాలి. స్తోత్రము స్తోత్రము యేసుకే స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము యేసుకే స్తోత్రము. హల్లెలూయా పాడాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము యేసుకే స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము యేసుకే స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము యేసుకే స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నీ సన్నిధికి వచ్చిండుగా
మాతో మాట్లాడండి. నువ్వు గొప్పవాడివయ్యా, గొప్ప కార్యములు చేసే దేవుడు నాయన. ఈ రోజు నుంచి మొదలుకొని నిత్యము నీ సన్నిధి సహాయం మాకు అనుగ్రహించి నీ మహిమతో నింపి మీరే మహిమ పొందండి. సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కొన్ని మాటలను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. దేవుని జనమా, దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనం అందరూ కూడా దేవుని పాదాల దగ్గరికి వచ్చాం. దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అనేక విషయాలను ఒక మాట నేను మీతో చెప్తున్నాను. ఏమిటి ఆ మాట అని అంటే, పరిశుద్ధ లేఖన భాగాలలో ఒక చక్కని మాట మనకు కనపడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలైన మనం గుర్తుపెట్టుకోవలసిన కొన్ని సంగతులు ఏమిటి అని అంటే, దేవుని యొక్క దగ్గర కొంతమంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, వ్యాధులతో, మరి చెప్పలేని దుఃఖములో వారు దేవుని మందిరానికి వచ్చారు కూడా చాలామంది. అయితే కొద్ది రోజుల తర్వాత దేవుడు గొప్పవాడు, ఆయన గొప్ప కార్యములు చేసేవాడు. వాళ్ళని కనికరించి కాపాడి, ఒకవేళ వ్యాధులతో వస్తే దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తాడు. సమస్యలతో వస్తే దేవుడు వారికి విడుదలనిస్తాడు. దేవుడు నమ్మదగినవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఆయన అద్భుతములు చేయగలిగినవాడు. అయితే కొంతమంది పరిస్థితులు బట్టి చూసినప్పుడు వాళ్ళ పరిస్థితుల్లో దేవుడు ఒక కొలికి అనగా ఒక స్థితికి తీసుకొచ్చినప్పుడు వారు కొద్ది రోజులు ఉన్నట్టుగా ఉంటూ దేవుని కార్యాలని తొందరగా మర్చిపోతారు. అప్పుడప్పుడు నేను కొన్ని దినాల క్రితం నుంచి ఒక ఉదాహరణ, ఒక ఉపమానం చెప్తున్నాను. ఒక ప్రాంతంలో ఒక గొప్ప శ్రీమంతుడు ఒక ఆయన ఉండేవాడు. కానీ ఆయనకు ఒక కొదువు ఉండేది. ఆ కొదువు ఏంటంటే సంతానం. ఆ సంతానం పట్ల వారు ఎంతగానో నలిగిపోతూ ఉండేవారు. దైవజనులు ఒకసారి వారిని కలిసి, ప్రభు దగ్గరికి వస్తే దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు, ఆయన గర్భఫలాన్ని మీకు ఇస్తాడని ఆ దైవుని సేవకులు వారితో చెప్పారు. ధనవంతుడే, శ్రీమంతుడు, చాలా ఉన్నత కలిగిన స్థితి కలిగిన వాడు. అయితే ఆ రోజు ఆ మాటలు విన్నారు. ఆయన దేవుని మందిరంకి వెళ్ళడం ప్రారంభించాడు. దేవుడు వాళ్ళని కనికరించి దేవుని సన్నిధిలో దేవుడు వారికి ఆ గర్భఫలం విషయంలో ద్వారాలు తెరిచాడు. ఆ గర్భఫలం విషయంలో ద్వారాలు తెరిచినప్పుడు వారి కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఆశించినట్లుగా దేవుడు వారికి ఒక సంతానమునిచ్చాడు, మగబిడ్డని. ఆ మగబిడ్డనిచ్చిన తర్వాత వాళ్ళు ఎంతగానో దేవుణ్ణి స్తుతించారు. చాలా చక్కగా వాళ్ళ కుటుంబం దేవుని మందిరానికి వెళ్ళడం ప్రారంభించారు. అయితే కొద్ది రోజుల తర్వాత మరల వాళ్ళు అలా దేవుని మందిరానికి వెళుతూ ఉండగానే ఆ బిడ్డ అయిన తర్వాత మరలా దేవుడు కనికరించి మరొక బిడ్డను ఇచ్చాడు. మరొక బిడ్డను ఇచ్చినప్పుడు వారు కూడా మగబిడ్డై వాళ్ళు చాలా ఆనందించారు. అంతలో ఇంకా ఎక్కువ సంతోషం కలిగింది. అయితే వాళ్ళు అలా వెళుతూ ఉండగానే మరల దేవుడు కనికరించి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత మరొక కనికరించి మరొక మగబిడ్డను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ పరిస్థితుల మధ్యలో వాళ్ళ కొదువులు తీర్చబడ్డాయి. 3 మగపిల్లల్ని దేవుడు ఇచ్చాడు. 3 మగబిడ్డల్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్న కార్యం జరిగింది. అంటే వాళ్ళ ఉద్దేశాలు నెరవేర్చబడ్డాయి. డబ్బు ఉంది, డబ్బులు ఉన్నాయి. ఆ తర్వాత పిల్లలు కూడా దేవుడు లేవని కూడా పిల్లల్నిచ్చాడు. ఆ తర్వాత జరిగింది ఏంటనంటే, ఇక వాళ్ళు కొద్ది రోజులకి దేవుని మందిరమును వదిలేశారు. దేవుని మందిరం వదిలేసి, అంటే వాళ్ళు దేవుడు చేసిన కార్యాలు అంతటితో చాలు అనుకొని అలా వారు మర్చిపోయి దేవుని సన్నిధిని మానేసి వారి ఇళ్లలో ఉన్నప్పుడు దైవజనులు వారింటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు. అయ్యా, దేవుని మందిరానికి మీరు రావాలి, మానకూడదు అని చెప్పి దైవజనుడు వాళ్ళతో చెప్పాడు.
కానీ వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, డబ్బు మాకు ఉంది, ఏమి కొదువ లేదు. ఆ తర్వాత సంతానం అనుకున్నాం, మాకు సంతానం కూడా దేవుడు ఇచ్చాడు, కానీ ఇప్పుడు మాకు కొదువే లేదు. మేము ఎందుకు వచ్చి దేవుని మందిరంలో మళ్ళీ దేవుని దగ్గర మేము అడగాలి అని వారు అలా మాట్లాడడం ప్రారంభించారు. అయ్యా, దేవుని మందిరానికి రావటం కోసం కొదువులే ఉండక్కర్లేదు. ఎందుకంటే దేవుని మందిరము మనకు ఒక సమాధానాన్ని కలిగించేది, దేవుని మందిరము మనకు మేలైన సంగతులను తెలియచేసేది అని చెప్తే వాళ్ళు అంటున్నారు, మాకు కొదువులు లేవు, ఇప్పుడు మేము రావలసిన పని లేదు అని చెప్పి వారు దేవుని మందిరాన్ని వదిలేశారు. దైవజనుడు వాళ్ళ గురించి చాలాసార్లు వెళ్ళి ఈ హెచ్చరిక మాటలు తెలియచేస్తూ వచ్చేవాడు. కానీ వాళ్ళు అలా వింటూ కొద్ది రోజులకి మొత్తం అన్నారట, మీరు మా ఇంటికి రావక్కర్లేదు పాస్టర్ గారు అని చెప్పి ఆయనతో పాటు ఆయన్ను కూడా అన్నారట. ఎందుకంటే వాళ్ళకి సంతానము కొదువు దేవుడు తీర్చాడు. తర్వాత రెండోదిగా ఆ మాత్రమే కాదు, ఆస్తి సంపదలు అన్నీ ఉన్నాయి, అయితే పిల్లలు కూడా ఉన్నారు, ఇంకా కొదువు లేదు అని తీర్మానం చేసుకొని వాళ్ళు దేవునికి దూరమై సేవకులు కూడా ఇంటికి రావద్దని చెప్పినప్పుడు సేవకులు చాలా బాధపడ్డారు, వేదన చెంది ఆ కుటుంబాన్ని దేవుడికి అప్పగించేశారు. తర్వాత అలా ఉండగా ఆ తర్వాత దేవుని యొక్క ఉగ్రత ఆ కుటుంబం పైకి వచ్చిందని మరి వింటూ ఉన్నాం. ఏమిటి ఆ ఉగ్రత అంటే, ఆ చిన్న బిడ్డ, మూడో బిడ్డని తల్లి ఒక పక్కన అనగా దొడ్డేపు సైడ్న ఆ బిడ్డకి స్నానం చేపిస్తూ ఉన్నదట. ఆ స్నానం చేపిస్తున్నప్పుడు అంతలోకి జరిగిన సంఘటన ఏంటంటే, ఈ ముగ్గురు పిల్లల్లో ఒక బిడ్డ ఎర్రగా ఉన్నాడు, పెద్దోడు, రెండోవాడు నల్లగా ఉన్నాడు, చిన్నోడు కూడా ఎర్రగా ఉన్నాడట. అంటే వీళ్ళల్లో ఒక భేదం పుట్టుకొచ్చింది. ఈ భేదం పుట్టుకొచ్చిన సందర్భంలో పెద్దవాడు రెండోవాడితో చెప్పాడంట, ఏమనంటే, అమ్మ వాషింగ్ మిషన్లో నల్లగా అనగా మురికైన వస్త్రములేసి తెల్లగా తీస్తూ ఉంది, కనుక నిన్ను కూడా నేను వాషింగ్ మిషన్లో వేసి, ఎందుకంటే ఈ నలుపు అనేది ఆ కుటుంబానికి కొంచెం ఆ పిల్లల మధ్యలో ఒక వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉంది. ఆ పిల్లలకి ఎందుకు అలాంటి ఆలోచన పుట్టిందో తెలియదు, ఎందుకంటే వారు దేవునికి దూరం అయ్యారు, అందువల్లనో లేకపోతే ఎందువల్లనో అనేది మనకు తెలియదు. కానీ నేను చెప్తున్నది ఏంటంటే, దేవుని సన్నిధికి వెళ్ళినంత సేపు వారి కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఎప్పుడు దేవుని మందిరం మానేశారో ఆ పిల్లల మధ్యలో కలహాలు పుట్టుకొచ్చాయి. అయితే నల్లగా ఉన్నటువంటి వీడిని వాషింగ్ మిషన్లో పెట్టి తెల్లగా తీయాలని రెండో వాడిని వాషింగ్ మిషన్లో పెట్టాడట. పైన మూత వేశాడు, చుచ్చు వేశాడు. ఆ చుచ్చు వేసేలోపు ఆ లోపల ఉన్నటువంటి ఆ కత్తులు ఆ బిడ్డని ముక్కలుగా కట్ చేసి దాంట్లో నుంచి ఎర్రటి రక్తం బయటకు వస్తుందటండి. ఎర్రటి రక్తం బయటకు వస్తూ ఉంటే ఆ పెద్దోడు చూసి కంగారు పడిపోయి కేకలు వేయడం ప్రారంభించాడు. కేకలు వేసేటప్పటికి ఏం జరిగిందంటే, దొడ్డే పక్కన స్నానం చేపిస్తున్నట్టు ఆ చిన్న పిల్లవాడిని వదిలేసి తల్లిగారు పరిగెత్తుకుంటూ వచ్చిందట. పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేసిందో తెలుసా, ఆ వాషింగ్ మిషన్లో ఉన్న బిడ్డని చూసేటప్పటికి ఆమెకి ఇంకా భయం వేసింది. భయం వేసి అంతలో చాలా వేదన చెప్పడుతూ ఉండగా ఈ చనిపోయాడు ఒకడు వాషింగ్ మిషన్లో బిడ్డ. ఆ బిడ్డను చూసుకుంటూ దొడ్డేపు బిడ్డని ఆమె మర్చిపోయింది. దొడ్డేపు బిడ్డను మర్చిపోయేటప్పటికి ఏం జరిగిందంటే, కాసేపటికి గుర్తొచ్చి ఏం చేసిందంటే, దొడ్డేపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. వాళ్ళ ఆయన గారికి ఫోన్ చేసి ఆ తల్లి ఆ బిడ్డ గురించి పరిగెట్టుకుంటూ అటు చూడడానికి వెళ్ళేటప్పటికి ఈ చిన్న పిల్లవాడు కూడా ఆడుకుంటూ వాడు ఒక టబ్బులో పడిపోయి వాడు నీళ్లు తాగేశాడు. చిన్న పిల్లవాడు కూడా నీళ్లు తాగేశాడు. ఇప్పుడు ఈ పిల్లోని చేతులకు తీసుకుంది.
అంతలోకి ఏం జరిగింది, వాళ్ళ ఆయన వచ్చాడు. ఆయన పెద్ద ఉన్నత స్థితి కలిగిన వాడు. కారు వేసుకుని వచ్చాడు. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, మా నాన్నగారు వచ్చారు నన్ను కొడతాడని పెద్దోడు డోరు పక్కన దాక్కున్నాడట. అంతలోకి వాళ్ళ నాన్నగారు లోపలికి వచ్చిన తర్వాత వాడేం చేశాడంటే బయటికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చిన కారు కింద వాడు దాక్కున్నాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసేవాడికి పసిబిడ్డ నీళ్లు తాగేసి చివరి శ్వాసతో కొట్టుకుంటూ ఉంది. అప్పుడు వాళ్ళు అనుకున్నాడు, వాషింగ్ మిషన్లో చనిపోయిన వాడిని బతికించలేము, కానీ ఈయన బతికించుకుందామని వాళ్ళు కారు కాడికి వెళ్ళి కారు ఎక్కారు. కారు స్టార్ట్ చేశారు. కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చే లోపు ఏం జరిగిందో తెలుసా? కింద ఉన్నవాడి పైన ఎక్కింది. కింద ఉన్నవాడి పైన ఎక్కింది. కిందోడు కింద చనిపోయాడు. ఒళ్ళో బిడ్డ ఒళ్ళో చనిపోయింది. వాషింగ్ మిషన్లో బిడ్డ వాషింగ్ మిషన్లో చనిపోయింది. దేవుని యొక్క ఉగ్రత దినము ఆ కుటుంబానికి ఎంత భయంకరంగా వచ్చిందో చూసారా? వాళ్ళు అనుకున్నారు, మాకేమీ తక్కువ లేదు, మేము బాగున్నాము, డబ్బు ఉంది, పిల్లలు ఉన్నారు, మాకేమి కొదువలేదు అని అనుకున్నారు. ఒకే రోజున 3 పిల్లలు చనిపోయారు. ఎందుకు ఇలా జరిగింది అనేది మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క జనం కొంతమంది ఎలాగుంటారు అనేది మనకు అర్థం కావాలని, దేవుడు చేసినటువంటి ఉపకారములను లేదా దేవుని కార్యములను ఎంతోమంది ఏం చేస్తున్నారంటే మరచిపోతూ ఉన్నారట. అందుకే ఆ మరచిపోకూడదనే ఈ సందేశం ద్వారా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని కార్యాలు ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ద్వితోపదేశ కాండములో 6వ అధ్యాయం 12వ వచనములో ఇలా వ్రాయబడి ఉన్నది, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము అని చెప్పి రాయబడి. ఐగుప్తు దేశములో నుండి అనగా ఈ 12వ వచనం, దాసుల గృహమైనటువంటి ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము అంటే, పూర్వము నీ స్థితిలో ఐగుప్తి అంటే ఒక బాధ, ఐగుప్తి అంటేనే శ్రమ, ఐగుప్తి అంటేనే కష్టం. అట్లాంటి ఒక పరిస్థితుల్లో నుండి దేవుడు కనికరించి, దేవుడు నీపైన జాలి చూపించి ఆయన ఏం చేశాడో తెలుసా? నిన్ను విడిపించాడు. ఆ స్థితిలో నీవు ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడంటే నిన్ను బయటికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. కానీ నువ్వు ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. అంటే వీళ్ళ పరిస్థితి డబ్బు ఉన్నా, ఆస్తి ఉన్నా, అంతస్తులు ఉన్నా, కొదువైంది ఏంటంటే సంతానం. కానీ దేవుడు కనికరించి కాపాడి సంతానం ఇస్తే వీళ్ళంటున్నమాట, నాకు కొదువు లేదు, నాకు ఏ ఇబ్బంది లేదు, ఇంకా దేవుని మందిరానికి నేను ఎందుకు వెళ్ళాలి అనుకున్నారు. కానీ ఏ విధంగా ఆ ఇంటి మీదకి ఆ ఉగ్రత వచ్చిందో తెలియదు. వాళ్ళు ఇంటిలో భయంకరమైన శోకం, అంత బాధ కలిగే సమస్య గురైపోయారు. దేవుని బిడ్డలారా, డబ్బే ఒక పరిష్కారం కాదు. మనకుండే సమస్యలు లేవని పరిష్కారం కాదు. కానీ ఒక మాట చెబుతా, పరిష్కారం యేసే మనకిచ్చేవాడు. కానీ యేసయ్య సన్నిధికి వెళ్లకుండా ఎవరు ఉండకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఒక బానిసత్వపు అనగా దాస్యం కిందకి వెళ్ళిపోయారు. బానిసలుగా ఉంటూ ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళ బానిసత్వ బ్రతుకు నుంచి విడిపించటం కోసం తన సేవకుడైనటువంటి మోషేను పంపించి వారికి అక్కడ ఆ శ్రమల్లో నుండి, అగ్ని కొలిమి నుండి వాళ్ళను దేవుని సేవకుడిని పంపించి వాళ్ళని బయటికి రప్పించాడు. వాళ్ళు బయటికి రప్పించినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి చెప్పండి? వాళ్ళు అలా ఆ విధముగా వారు దేవుని కోసం జీవించేవారుగా మార్చబడాలి. దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోతారు ప్రజలు, ఎప్పుడు విడిచిపెడతారు అన్నది కూడా చక్కగా వ్రాయబడి ఉంది.
దేవుని యొక్క బిడ్డలైన మనం గుర్తుపెట్టుకుందాం. 8వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయములో ఒక చక్కటి మాట మనకు కనపడుతుంది. ఏమిటి అని అంటే 10వ వచనం చూడండి. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు ఎండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనిస్తే జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం 10వ వచనంలో ఏమంటున్నాడంటే, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను నువ్వు స్తుతించాలి. అంటే అర్థం ఏంటనంటే, నువ్వు దేవుడు కనికరించి నీకు ఇచ్చినటువంటి ఆ దేశంలో నువ్వు ఉన్నప్పుడు ఏం చేయాలి? చక్కగా దేవుణ్ణి స్తుతించాలి. చాలామంది మంచిగా ఉండటం కూడా కొంతమందికి ఏమైపోద్ది తెలుసా? వాళ్ళు దేవుని మర్చిపోతారు. కానీ దేవుని స్తుతించగలిగిన వాళ్ళు అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, సంపాదనలు వారికి ఆస్తి కలిగినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంట, ఇది మా బలము, ఇది మా జ్ఞానము, మేము సంపాదించుకున్నామంటారు. కానీ దేవుడు ఇవ్వకపోతే నువ్వు ఏమి చేయలేవు. నువ్వు సంపాదించుటకు ఆయన నీకు ఇవ్వకపోతే నువ్వేం చేయలేవు. ఎంతోమంది ఈరోజు ధనమున్నా ఆస్తులున్నా అవన్నీ కూడా దేవుడు కనికరించకపోతే నీకు నిలబడవు. ఒక్క క్షణములో రెక్కలొచ్చి ఎగిరిపోతాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో నువ్వేం చేయాలంటే, దేవుడు నీకు ఇచ్చిన వాటి యందు నమ్మకముగా దేవుణ్ణి నువ్వు స్తుతించాలి. అయినను 11వ వచనములో ఆయన చెప్పాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని. ఏంటంటే కడుపార తిన్నప్పుడు ఏమైపోతామంటే దేవుని మర్చిపోతాం. ఇది చాలా భయంకరం. దేవుడు ఇచ్చిన వాటిని బట్టి ఇలా ఏం చేయాలో తెలుసా? దేవునికి కృతజ్ఞతలు చెల్లించవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మంచివి ఇచ్చిన తర్వాత, మంచి దేశం ఇస్తేనే దేవుని స్తుతించాలి. కానీ దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి, ఆయన కట్టడలేంటి, ఆయన మనకిచ్చిన నియమములేంటి? కానీ ఇవన్నిటిని ఏం చేస్తున్నాడు మనిషి అంటే మర్చిపోతూ ఉన్నాడు. ఎప్పుడు మర్చిపోతున్నాడంటే కడుపార తిని. ఇంతటితో సరిపెట్టుకుందామా అంటే కుదరదు. అక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు. అదేమిటనంటే, చక్కటి మాట జ్ఞాపం చేసుకుందాం. 12వ వచనం, మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా. అంటే మంచి ఇండ్లు కట్టించుకోవడం తప్ప పాస్టర్ గారు అంటారేమో. దేవుడే ఇస్తున్నాడు కదా. బైబిల్ అంటది 127వ కీర్తనలు ఏమంటాడు? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థం. దేవుడు ఇస్తే ఆ ఇల్లు, అందుకే అంటాడు హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఏమంటాడు తెలుసా? ఒక ఇల్లు ఒకరి చేత కట్టబడుతుంది, సమస్తమును కట్టువాడు దేవుడే. హల్లెలూయా. ఇల్లు కట్టుకోవడం తప్పు కాదు. నువ్వు బాగుండాలా, నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడాలా, నీ స్థితి పేదగా స్థితిలో ఉండకూడదు. అందుకే ఆయన అంటున్నాడు, పేదలను దరిద్రులను పెంట గొప్ప నుంచి పైకి లేపుతానంటున్నాడు. అట్లాంటి దేవుడు
నీ దరిద్రతలో ఉండాలని ఆయన ఆశిస్తాడనుకుంటున్నారా? లేదు. నీ ఇల్లు బాగుండాలా, నీ ఇల్లు మంచి ఇల్లు కట్టుకోవాలా. ఎందుకంటే అది కట్టబడాలి అంటే నీ పొలమైనా పండాలా, లేదా నీకు మంచి ఆస్తి కలిగిన ఆ సంపదలు నీకు దేవుడు ఇవ్వాలా. అంత మాత్రమే కాదు అమ్మా, గమనించండి, సర్వ సమృద్ధిలోకి దేవుడు నిన్ను తీసుకురావాలి. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు ఇచ్చినప్పుడు ఇవ్వనప్పుడేమో దేవుడా అని అనుకుంటారు, కానీ దేవుడు ఇచ్చిన తర్వాత ఏమైపోతున్నారో తెలుసా? మంచి ఇండ్లు కట్టించుకోవటం తప్పు లేదు, కానీ మంచి ఇండ్లు కట్టించుకున్న తర్వాత చేసే పని అంతటితోనూ నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు, గుర్తుపెట్టుకోండి, నీకు కలిగినదంతయు ఏది, నీకు ఏది ఉన్నా దానిలో నీకు సర్వ సంపదలు కలిగినప్పుడు, అంటే దాంట్లో నువ్వు వృద్ధి అయ్యి అనగా వర్ధిల్లినప్పుడు ఏమైపోతుంది? కొంతమంది చూడండి, లేనప్పుడేమో కింద కూర్చోవడానికి ఇష్టపడతాం. రాను 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 వాళ్ళ స్థితిలో ఎలాగైపోతాయంటే, కొంతమందికి వాళ్ళకి కుర్చీ ఉంటేనే కానీ మందిరంకి వెళ్ళరు, పైన కూర్చోవాలి, లేదు ఇంకా అంతటితో సరిపెట్టుకుంటారు. కొన్ని స్థలాల్లో సేవకులు కూర్చునే స్థలంలో నీళ్ళు కూర్చోడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఏంది పరిస్థితి అంటే, ఒకప్పుడు సేవకుడు నిన్ను ప్రోత్సహించాడు, ఒకప్పుడు సేవకుడు నీకు ప్రార్థన చేసినప్పుడు మోకరించేవాడివి, కానీ ఇప్పుడు మోకరింపు ప్రార్థన కనబడతలే. అంటే దీంట్లో అర్థమవుతుంది ఏంటంటే, నీవు దేవుణ్ణి ఎలా మర్చిపోతున్నావు. అప్పుడప్పుడు ఒక ఉదాహరణకి ఒక మాట చెప్తూ ఉంటాను. సముద్రంలో ఒక పడవ ఒడ్డుకు తీసుకొచ్చి ఆ దరిని నిలబెట్టినప్పుడు ఆ పడవ నీటిపై అలా అలా ఊగుతూ ఉంటుంది. ఆ ఊగుతున్న సందర్భంలో ఆ తాడు లేకపోతే ఊడిపోయినా, కట్టు కనుక దాన్ని కట్టివేసిన కట్లు తెగిపోయినా ఆ పడవ అక్కడ ఊగుతూనే అనిపిస్తుంటుంది, కానీ అది ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటుందో అది భయంకరమైనటువంటి లోతైన స్థలంకి వెళ్ళిపోద్ది. ఆ పడవకు కూడా తెలియదు, ఆ పడవకి నేను ఇక్కడే ఉన్నాను అనుకున్నట్టుగా ఉంటుంది, కానీ ఆ నీటి పైన ఊగిన లేదా అల్లాడిన ఆ పడవ ఎప్పుడు లోతుకి ప్రమాదకరమైన స్థలంకి వెళ్ళిపోయిందో దానికి తెలియకుండానే వెళ్ళిపోద్ది. అలాగే అనేక మంది ఏమైపోతున్నారో తెలుసా? దేవుని ఎలా మర్చిపోతున్నారంటే, వాళ్ళకు సర్వ సమృద్ధిని దేవుడు ఇచ్చిన తర్వాత రాను 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 అంటే తెలియకుండగానే వాళ్ళు దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు, తెలియకుండగానే వాళ్ళు దేవునికి దూరం అవుతూ ఉన్నారు. దేవుని ప్రజలారా, ఆ లోతుకి ఎప్పుడు తెలుస్తుంది? ఆ ప్రమాదం అనే స్థితి ఎప్పుడు తెలుస్తుంది అంటే, పరిస్థితి ఎదురైనప్పుడు తెలుస్తుంది. అంటే నేను ఎందుకు ఇక్కడ ఉన్నానని అప్పుడు అర్థమవుద్ది దానికి. అట్లాగనే నీవు నీ పరిస్థితుల్లో ఎలా ఉంటున్నావో తెలుసా? నీకు కలిగింది అంతయు కూడా వర్ధిల్లినప్పుడు, ఎండి బంగారము, నీ పశువులు, నీ గొర్రె మేకల మందలు పూర్వం అయ్యే ఉండేవి, ఇప్పుడు అన్నీ వేరే వేరే వ్యాపారాలు వచ్చేసినాయి అనుకోండి. పూర్వం ఐట్లను బట్టి, పొలం పంటలు బట్టి, అందుకే నీ దుక్కిటెద్దులను, నీ పశువుల మందను, నీ గొర్రె మేకలను నేను ఆశీర్వాదిస్తానని దేవుడు చెప్పాడు. అంటే ఈరోజు ఏమైపోతుంది తెలుసా? అవన్నీ ఎవరు మేపట్లేదు, కానీ ఇప్పుడు అంతా చేంజ్. రకరకాలైనటువంటి మార్కెటింగ్స్ వచ్చి, వ్యాపారం పెరిగిపోయి, టెక్నాలజీ పెరిగిపోయి సంపాదించుకుంటున్నారు. ఓకే, సంపాదించుకోవద్దని చెప్పడానికి నేను కూడా దాన్ని ఒప్పుకోను, సంపాదించుకోండి, కానీ దేవునిని మాత్రం మరవవద్దు. ఇక్కడ చెప్తుంది ఏంటంటే, అన్నీ కూడాను జ్ఞాపకం చేసుకుంటే అంటారు, నువ్వు మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా, తర్వాత నీ పశువులను, నీ గొర్రె మేకల మందలను ఏమైపోతున్నాయి? వృద్ధి అవుతున్నాయి. నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు 14 వచ్చిన మనం చూస్తున్నట్లంటే, నీ మనస్సు మదించి, అంటే మనస్సు మదించి అంటే గర్వం వచ్చేస్తుంది. దేవుడిని ఎప్పుడు మర్చిపోతున్నాడు మనిషి అంటే, అన్ని
ఇవన్నీ రాకముందు, అందుకే దావీదు అంటాడు ఒక దగ్గర, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పాను అంటాడు. అంటే సమృద్ధి ఉన్నప్పుడు నేనేం చేశానంటున్నాడంటే త్రోవ తప్పాను. శ్రమ కలిగినప్పుడే మంచిదైందంట ఆయనకి. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు అంటూ ఉంటాను నేను, బాధలు ఎక్కువైతే బోధలు అర్థమవుతాయి, కానీ కొంతమందికి బాధే ఉండకూడదు. అది దేవుడు ఉద్దేశం కూడా అదే. హల్లెలూయా. బాధ ఉండకూడదు అంటే కారణం ఏంటంటే నువ్వు చేస్తున్నటువంటి నీ క్రియే, నీ పనే, నువ్వు గర్వించిన గర్వం. అందుకే భక్తుడు అంటాడు, నాశనానికి ముందు గర్వము నడుస్తుంది అని. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వము ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? పతనానికి తీసుకొని వెళుతుంది. నువ్వు నష్టపోతావు ప్రియ దేవుని బిడ్డ. అందుకే ఇక్కడ ఒక చక్కటి మాట చెప్పాడు. ఏమంటున్నాడో తెలుసా? నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. జాగ్రత్త. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు నిన్ను? శ్రమల్లో, బలహీనతల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో నేను ఎందుకు బతికానో నాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని సేవకుడు లేదా దేవుని వాక్యముని దగ్గరికి వచ్చి ఆ మాటలు చెప్పినప్పుడు విన్నావు కదా, ఆ మాట విన్నందు వలన దేవుడు నిన్ను పైకి తీసుకొని వచ్చాడు. కానీ నువ్వు ఎప్పుడేమవుతున్నావు? ఎదిగాక పైకి వచ్చిన తర్వాత, వృద్ధి అయిన తర్వాత ఇప్పుడు ఏమైపోతున్నావో తెలుసా? పతనానికి వెళ్ళిపోతూ ఉన్నావు. నీ మనస్సు నిన్ను గర్విస్తూ ఉంటే, నీ మనస్సు నిన్ను మదింపజేసేలాగుంటే, అంటే మది అనగా మనస్సు మదించడం అంటే ఆయన చేసిన ఉపకారముల్లో మర్చిపోవటమే మనస్సు మదించటం అంటే. కీర్తనకారుడు 103లో ఏం చెప్పాడు? ఆ మాటను ఒకసారి మనం పరిశీలన చేస్తే 2వ వచనంలో ఒక మాట చెప్తూ ఉంది. 103వ అధ్యాయం 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో ఏమంట? దేనిని మర్చిపోకూడదండి. కృతజ్ఞత కలిగిన వాడు మర్చిపోడు, కృతజ్ఞత కలిగిన స్త్రీ మర్చిపోదు. ఎందుకో తెలుసా? కృతజ్ఞత అనేది ఎలా పుట్టుకొస్తుంది తెలుసా? విధేయతలో నుండి వస్తుంది. విధేయతలో నుండి వినగలిగిన మనస్సును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వినరు చెప్తే వాళ్ళు వినరు. ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు వినకుండా వాళ్ళ తీరి వాళ్ళ యొక్క స్వభావములో వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడప్పుడు చెప్పిన మాట వినరు. ఎందుకు చెప్తున్నారో అర్థం కాదు. అర్థం కాని అందువలన కాకపోవటం కాదు, కానీ వాళ్ళు వినడానికి వాళ్ళ హృదయాన్ని ప్రభుకి అప్పగించరు. వినే మనస్సు వాళ్ళకు ఉండదు. అందుకే వాళ్ళు ఏమైపోతున్నారో తెలుసా? అహంకారము వలన, గర్వము వలన పతనానికి కారణమైపోతున్నారు. దేవుని జనమా, కీర్తనకారుడు అందుకే చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములో నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో ఏం చేయకూడదు? ఒక్కటి కూడా మర్చిపోకూడదు. ఎంతమంది అంటే కొన్ని వాక్యం చెప్తుంది, ఈ ప్రజలు నన్ను లెక్కలేనన్ని సార్లు మర్చిపోయారు అంటుంది. దేవుని ప్రజలారా, ఇర్మియా పుస్తకం 2వ అధ్యాయం 32వ వచనం చక్కగా తెలియచేస్తున్నమాట. ఏమంటుందో చూద్దామా? ఏమంటుంది? ఇర్మియా పుస్తకం ఒక మంచి మాట మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది. 32వ అధ్యాయం 2వ అధ్యాయం 32వ వచనం 2వ అధ్యాయం 32వ వచనం. చక్కని మాట మనకు కనపడుతూ ఉంటుంది. ఆ మాట చూసినట్లయితే, కన్యక తన ఆభరణములను మరుచునా, పెండ్లి కుమార్తె తన వడ్డాణమును మరుచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను
మరచి ఉన్నారు. నా ప్రజలు లెక్కలేనన్ని దినాలు. పొద్దున్న ప్రార్థన చేసుకుంటాం, కాసేపు తర్వాత మరల మర్చిపోతాం, తర్వాత మరల మన పనుల్లో పడిపోతాం. ఓకే, మర్చిపోవడం అంటే ఏంటంటే పని చేసుకోకూడదు అనేది కాదు. ఆయన ఎన్ని మేళ్ళు నీకు చేస్తున్నాడు, ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడు అంటే ఇక్కడ చెబుతుంది లెక్కలేనన్ని సార్లు కూడా కాదు, లెక్కలేనన్ని దినాములు. అంటే దినము వాళ్ళు ఏమైపోతున్నారు, మర్చిపోతూ ఉన్నారు. దేవుని ప్రజలారా, దేవుని మరిస్తే జరిగే పరిణామం ఎట్లా ఉంటుందో ఆ మొదటి ఉపమానములో నేను చెప్పాను. వాళ్ళు దేవుని ఉపకారమును పొందారు, దేవుని వాళ్ళు మేలు అనుభవించారు. కడకొచ్చేటికి ఏం జరిగింది? ఒకే దినమున ఆ కుటుంబంలో ఏం జరిగిందో తెలుసా? 3 పిల్లలు చనిపోయారు. ఎంత భయంకరమైన ఆ దుర్ఘటన జ్ఞాపకం చేసుకుంటే మన హృదయాలు బ్రద్దలైపోతాయి. నిజమే, ఎందుకంటే దేవుణ్ణి మరచితే కలిగే పరిణామం. దేవుని మరవద్దు, దేవుని మరిస్తే కలుగుతుంది శ్రమ. అందుకే అన్నాడు భక్తుడు, అంటున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవవద్దు. చిన్నతనములో నుండి పెద్దవాళ్ళ వరకు పిల్లల్ని దేవుడు కాపాడుతున్నాడు. పెద్దవాళ్ళ అంటే ఇంకా వయసుకు వచ్చిన తర్వాత కాపాడుతున్నాడు. అలాగే దేవుడు ఎన్నోసార్లు అపాయాల నుంచి కాపాడుతాడు, ఎన్నోసార్లు బలహీనతల నుంచి కాపాడుతున్నాడు, ఎన్నోసార్లు మరణపు అంచుల నుంచి దేవుడు నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. అయితే నువ్వేం చేస్తున్నావు? ఏ స్థితికి వెళ్ళిపోతున్నావు? దేవుడు చేసిన ఉపకారములను ఎందుకు నువ్వు మర్చిపోతున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించేయి, ఒక్కసారి నువ్వు పరిశీలన చేయి. ఎందుకంటే దేవుణ్ణి మరచేవాళ్ళు దేవుణ్ణి మరవద్దు. ద్వితీయోపదేశ కాండములో ఒక చక్కని మాట మనకు కనపడుతుంటుంది. 4వ అధ్యాయము 9వ వచనములు ఇలాగ చెప్తూ ఉన్నది. ఆ మాట ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులార చూచిన వాటిని మరువక ఉండునట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఈరోజు దేవుని ఒక వాక్యం అంతా తేటపరుస్తున్నది. అయితే నీవు జాగ్రత్త పడుము. నీవు జాగ్రత్త అంటే ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడితే ఏమవుతుందో తెలుసా? దేవుని కార్యాలు మనము మన పిల్లలకు, మన పిల్లల తర్వాత వాళ్ళ తర్వాత పిల్లలకు వాటిని చెప్పడానికి మనం ఇష్టపడతాం. అందుకే ఇక్కడ ఆ మాట కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులార చూచిన వాటిని అంటే మరువక ఉండునట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండా నట్లును నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకును. అంటే అక్కడ చెప్తున్నాడు, నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుని మరిచిపోతే దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడు అంటే నీకు తెలుసు, నాకు తెలుసు. ఒకసారి ఒక ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఒక సహోదరి భయంకరమైనటువంటి ఒక వ్యాధితో పడిపోయి ఉండేది. ఆ వ్యాధితో పడినటువంటి ఆ అమ్మ, నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఆ పరిస్థితి చూస్తే నాకు చాలా చాలా బాధ కలిగింది. ఎంతో చక్కటి అమ్మ, కానీ ఆ పరిస్థితులు ఎలా ఉందో తెలుసా? ఆ సమయంలో ఒక మంచం మీద ఆమెను పడుకోబెట్టి ఒక వస్త్రం ఆమె మీద కప్పారు. ఎంతే కాలైపోయింది. ఆహారం ఏది తినటానికి కూడా లేదు. అట్లాంటి భయంకరమైన వ్యాధితో ఉండిపోయింది.
దేవుడు ఎందుకు అక్కడికి నన్ను పంపించాడు. ఆ రోజున ఇక్కడికి వెళ్ళి ఆ పరిస్థితిలో ఉన్న ఆ తల్లి గారికి ఆ రోజు యేసయ్య సువార్త చెప్పాను. ఆ యేసు ప్రభు సువార్త చెప్పి దేవుడు నిన్ను బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు అని చెప్పి ఆ తల్లి గారికి ప్రార్థన చేశాం. ఆ తల్లి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు కనికరించడం ప్రారంభించాడు. రోజుడిసి రోజు కొన్ని కిలోమీటర్లు సైకిల్ మీద వెళుతూ సువార్త చేస్తూ ఆ సువార్త వారికి ప్రకటిస్తూ ఉండేవాడు. దేవుడు ఒక వారములో వారిని బాగు చేశాడు. 2వ వారం కూర్చోవడం ప్రారంభించింది. 3వ వారము లేచి నిలబడడం ప్రారంభించింది. 4వ వారం అద్భుతంగా ఆహారం భుజించి చక్కగా తిరగటం ప్రారంభమైంది. కొన్ని వారాల తర్వాత ఆ ఇంటిలో ఆ అమ్మ మంచి పనులు చేసుకునే శక్తితో నింపబడింది. అయితే కొన్ని నెలలకి అద్భుతంగా ఆరోగ్యం, సంపూర్ణంగా ఆరోగ్యం వచ్చేసింది. దేవుడు చేశాడు. అప్పుడు ఆ రోజు మళ్ళా కొన్ని రోజుల తర్వాత 1 సంవత్సరం లోపు నేను మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మేము స్వస్థత పొందిన తర్వాత నిలువు దోపిడీ ఇచ్చేసుకుందాం అనుకున్నాం అన్నారు. నిలువు దోపిడీ అంటే వాళ్ళ ఒంటిపైన ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా దేవుడికి ఇచ్చేద్దామని అనుకున్నారు. నాకు వాటితో పని లేదు. అంటే వాళ్ళు చాలా డబ్బు ఉన్న వాళ్ళే. ఏం లేదంటే వాళ్ళు ఒంటి మీద ఉన్నటువంటి ఆ బంగారం కానీ ఏదైనా చూస్తే చాలా డబ్బులు వస్తాయి. మనకు అవసరం లేదు. నేను చెప్పాను, మీ నిలువు దోపిళ్ళు అవసరం లేదు, మీ హృదయం దేవుడికి ఇమ్మని అడిగాను. వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే నిలువు దోపిడీ ఇచ్చేసి ఇప్పుడుతో దేవుడిని మనం వదిలేద్దామని. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి నేను మళ్ళీ చెప్తానికి వెళుతుంటే వారు నా మాట కూడా లెక్క చేయలే. చాలా బాధ అనిపించింది. దేవుని సన్నిధిలో పరిస్థితుల్లో ఒక వస్త్రం కప్పి పైన అలా ఉండే మనిషిని దేవుడు బాగు చేస్తే వాళ్ళ హృదయం దేవుడికి ఇచ్చి దేవుని మహిమపరచవచ్చు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? మాకు యేసయ్య వద్దు అన్నారు. నేను కూడా ప్రార్థన చేసి, మీ దోపుళ్ళు వద్దు, ఏమి వద్దు, మీ హృదయం ఇస్తే మీ ఇంటికి మేము వస్తాం, లేకపోతే మేము రావలసిన పని లేదని వచ్చేసాం. కానీ సంవత్సరం తిరగకుండగానే ఆమె కూడా చనిపోయింది. నాకు చాలా బాధ అనిపించింది. చనిపోవటం అన్నది ఏ రోజైనా చనిపోతాం, కానీ ఆత్మను దేవుడికి అప్పగించుకోవటం, మనస్ఫూర్తిగా దేవుని నమ్ముకోవటం వల్ల కలిగే దీవెనలే వేరండి. నేను ఈరోజు మనమే కానీ యేసును నమ్ముకుంటే చనిపోమా అంటారేమో, చనిపోతాం. కానీ ఒక మనశ్శాంతితో ప్రభు రాజ్యములో మనం ఉంటాం కనుక మనకు భయము అక్కర్లేదు. యేసుక్రీస్తుని ఎరగక నిజముగా రక్షణ పొందకుండా దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోయి వాళ్ళు అలా లోకంలో చనిపోతే, నరకానికి వెళ్ళిపోతే ఆత్మకు బాధ్యులు ఎవరండి? అందుకే నేను చెప్తున్నాను, ప్రభునందు ప్రియులారా, స్వస్థత పొందిన తర్వాత, ఆస్తులు వచ్చిన తర్వాత, సంపాదన కలిగిన తర్వాత, బాధల నుంచి విడుదల పొందిన తర్వాత దేవుని మరిచేవారు ఈ వర్తమానం ద్వారా ఒక్కసారి ఆలోచన చేసి ఈ వర్తమానం ద్వారా అయినా తిరిగి దేవుని మరవకుండా, అక్కడ చెప్తున్నాడు, ఎందుకంటే నీ హృదయములో నుండి తొలగిపోకుండా ఉన్నట్లు నీ మనసును బహు జాగ్రత్త కాపాడుకో. ఎందుకంటే ఈ మాటలు నీలో ఉండాలా. ఎప్పుడు దాకా? ఇక్కడ చెప్పాడు ద్వితీయోపదేశ కాండం 4:9 నీ జీవిత కాలమంతా. ఎప్పటిదాకా? నీ జీవిత కాలమంతా. ఈరోజు చాలామంది ఏమైపోతున్నారు తెలుసా? ఉండేది కొంచెం జీవితమేనండి. ఈ అల్పమైన జీవితం. మనిషి ఆయుష్కాలం ఎంత అని అంటే భక్తుడు మోషే గారు చెప్తాడు, 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇదే గొప్ప శాశ్వతమైనది అనుకోవద్దండి. ఈ 70-80 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, తర్వాత వచ్చేది ఆయాసము, దుఃఖము. అన్ని సంవత్సరాలు బతకాల్సిన పని లేదు. కాకపోతే ఎప్పుడు పోతాం మనకు కూడా తెలియట్లా. 40, 50, 10, 20 హఠాత్తుగా పోతున్నారు.
ప్రాణాలు పోతున్నాయి. కనుక నేను చెప్తున్నా, నీవు దేవుణ్ణి నీ జీవితకాలం ఎన్ని సంవత్సరాలు బతికినా అన్ని సంవత్సరాలు దేవుని కోసం సాక్షిగా బ్రతకడానికి నీ మనస్సును స్థిరపరచు. నీ మనస్సును స్థిరపరచు. ఈరోజు దేవుడు అదే కోరుకుంటున్నాడు. నువ్వు మరవవద్దు, నువ్వు మర్చిపోవద్దు. దేవుణ్ణి లెక్కలేనన్ని సార్లు ఇప్పటికే మనం మర్చిపోయి చాలా తప్పు చేశాం. ఇప్పటి నుంచి అయినా ఒక దిద్దుబాటు కలిగిన వారమై ఈ వర్తమానము ద్వారా దేవునికి ఇష్టముగా మనం మారిపోవడానికి మన మనస్సులను స్థిరపరచుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు మీ హృదయములోకి దేవుడు ప్రవేశపెట్టాలనేది నా ఆశయం ఉన్నది. తప్పకుండా ఈ మాటలు మీ గుండెల్లో చేర్చుకోండి. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దండి. ఈ మాటలు మీ గుండెల్లో పెట్టుకుంటే, ఈ మాటలు నీవు విన్న తర్వాత నీ పిల్లలకి, వారి పిల్లలకి అంటే నువ్వు చెప్పడానికి దేవుడు నిన్ను నిలబెడతాడు. అంటే నీ ఆయుష్కాలాన్ని దేవుడు పెంచుతాడు. దేవుని మర్చిపోతే చిన్న ప్రాయములో కూడా దేవునికి దూరం అవ్వాల్సిన సమయం వస్తుంది. అందుకే ఆ 3 పిల్లలు ఒకే రోజు చనిపోయారట. ఎంత భయంకరమైన ఆ మాట వింటేనే భయం కలుగుతుంది కదా. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటే, నేను దేవుణ్ణి మరువను, దేవుణ్ణి మర్చిపోను, దేవుని కోసం జీవిస్తాను. అందుకే దావీదు లేదా కీర్తనకారుడు చెప్పిన ప్రకారంగా ఆయన చేసిన ఉపకారములు దేనిని కూడా నేను మరువనయ్యా అనుకునే వాళ్ళందరూ కన్నులు మూసుకుందాం. కన్నులు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నిన్ను మరచుటకు సాతాను మమ్మల్ని ఎన్నోసార్లు ప్రేరేపించాడేమో. అయితే మరొకసారి ఈరోజు నీ వాక్కు ద్వారా నన్ను సంధించి నాకు మరొకసారి జ్ఞాపకం చేసి నా హృదయాన్ని నీ వైపు తిరగటానికి, నా మనసు నీ వైపు త్రిప్పటానికి నువ్వు నాకు సహాయం చేసిన విధానాలను బట్టి నీకు స్తోత్రం. ఈ సమయంలో పరిశుద్ధాత్మ ఇశ్రాయేలు బాధల్లో ఉన్న జ్ఞాపకం చేసుకున్నారు. వారికి మంచి ఇండ్లు ఇచ్చారు, తవ్వని బ్రావులు ఇచ్చారు, ఎన్నో విషయాల్లో మేలు చేశారు. కానీ ఆయన కార్యములు వెంటనే మర్చిపోయిన జనం ఉన్నారని వాక్యం మేము చూస్తున్నాం. అలాగే మేము ఉండకుండా ఈ రోజు నుంచి అయినా మరొకసారి హెచ్చరిక చేసిన ఈ మాటలు బట్టి నీలో మేము స్థిరపడి నిన్ను మహిమ పరచుటలో మాకు అందరికీ మీరు సహాయం చేసిన దాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వర్తమానమైన బిడ్డల్ని కూడా దేవుని సన్నిధిలో మేలు పొంది పక్కకి వెళ్ళిన వాళ్ళు ఒకవేళ వింటే తిరిగి దేవుని సన్నిధికి వచ్చుట్లో కృప చూపమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం ఈ వర్తమానం వింటున్న బిడ్డలకును విన్న బిడ్డలకును సదాకాలము తోడై ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.